अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं इदराक न्यूज़। आइए डालते हैं आज की ताज़ा खबर पर एक नज़र। ప్రాంతంలో ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. వీధిలో ఆడుకుంటున్న చిన్నపిల్లల మీదికి ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్న ఒక వీధి కుక్క వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు, ఆ గల్లీలో ఆడుకుంటున్న పిల్లలు దాదాపుగా 25 మందిని ఆ కుక్క వరుసగా కరుచుకుంటూ పోవడం, కొంతమందికి తీవ్రమైన గాయాలు ఒకరిద్దరు పిల్లలకు కూడా అయినాయి. హుటాహుటిన అక్కడ ఉన్న లోకల్స్ కానీ కౌన్సిలర్స్ కానీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కు ఫోన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్లో కూడా రేబీస్ ఇంజెక్షన్స్, మిగతా మెడిసిన్స్ అన్నీ కూడా కుక్క కాటుకి అవసరమైన మెడిసిన్ స్టాక్ కూడా ఉండడంతో ఇమ్మీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి చాలామందిని ఇంటికి పంపించేయడం జరిగింది. ఒక 6 మంది చిన్నారులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అబ్జర్వేషన్లో పెట్టి ఇక్కడే పెట్టినారు. మొత్తం టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళని పర్యవేక్షణలో ఉంచారు. ఎటువంటి ఎమర్జెన్సీకైనా హాస్పిటల్ మేనేజ్మెంటు, హాస్పిటల్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. రిక్వైర్డ్ మెడిసిన్ కూడా మనకు స్టాక్లో ఉంది. కేవలం ఒక బాలిక పరిస్థితి కొద్దిగా సీరియస్గా ఉంది, బట్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆల్రెడీ అందరికీ కూడా రేబీస్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ పట్టణాల్లో వీధి కుక్కల బెడద నిరంతరం పెరుగుతూ ఉంది. వాటిని తీసుకొని అడవులలో పారేయలేం చట్ట ప్రకారంగా. గతంలో కుక్కలన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడనో దూరంగా లేదు వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి చంపడము జరుగుతుండేది. కానీ కొన్ని మానవ హక్కుల సంఘాలు, కొన్ని ఆర్గనైజేషన్స్, బ్లూ క్రాస్ లాంటి ఆర్గనైజేషన్స్ హైకోర్టుకు వెళ్ళి అలా చేయకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టింది మున్సిపల్ అధికారులకు. కానీ సో ఆ పరిస్థితుల్లో వీలైనంత వరకు మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కల బెడద నివారించడానికి తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు సడన్గా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ఆ కుక్క తమ పిల్లల్ని ఒక దగ్గర పెట్టుకుంది. అక్కడ పిల్లలు దాని చుట్టూ గుమిగూడి తెలియక ఆటలు ఆడుకున్న సమయంలో అది దాడి చేసింది అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా మున్సిపల్ కమిషనర్ గారికి, మిగతా సిబ్బందికి నేను ఆదేశాలు ఇస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో అన్ని వీధుల్లో కూడా చెక్ చేసి ఎక్కడ ఈ కుక్కల బెడద అధికంగా ఉంది ఐడెంటిఫై చేసి వాళ్ళని బంధించి దూర ప్రాంతాల్లో వదిలే కార్యక్రమం చేయాలి. లేకుంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సీరియస్గా రేపటి నుంచి ఆ పనిలో ఉండాలని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి గ్రౌండ్ విజిట్ చేసి రేపటి నుంచి ఏ ప్రాంతాల్లో ఈ కుక్కల బెడద ఎక్కువగా ఉందో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తే దాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఖచ్చితంగా మున్సిపాలిటీ చేస్తుంది. కాబట్టి అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడి నుంచి హాస్పిటల్ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినాం. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా కూడా వాటిని ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉండాలి. మెడిసిన్స్ రాబోయే రోజుల్లో కూడా స్టాక్లో పెట్టుకోవాలి. ఎందుకంటే రేబీస్ ఇంజెక్షన్ ఒక ఇంజెక్షన్తో కాదు, నిరంతరం ఇస్తుండాలి కోర్స్ ప్రకారంగా. కాబట్టి అవన్నీ కూడా తెప్పించుకోమని చెప్పినాం. నేను అధికారులతో మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉంది. కేవలం ఒక బాలిక పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజరే ఉంది. కాకపోతే కొద్దిగా గాయాలు, డీప్ వౌండ్స్ అయినాయి. కాబట్టి నిరంతరం పర్యవేక్షణలో డాక్టర్లు ఉంచుకుంటూ ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఇంజెక్షన్ ఇచ్చి మెడికేషన్ చేసి వాళ్ళ పేరెంట్స్ వెంబడి వాళ్ళ ఇంటికి పంపినాం. మేము కూడా ఈ 2-3 రోజులు మానిటర్ చేస్తాం. ఆ పిల్లలకి ఏం కాకుండా అన్ని రకాల ఫెసిలిటీసు, అన్ని రకాల వసతులు, అన్ని రకాల సపోర్టు మా మున్సిపాలిటీ తరఫున కానీ, మేము కానీ, జిల్లా యంత్రాంగం తరఫున కానీ ఖచ్చితంగా చేస్తాం. आज महबूबनगर टाउन के गोल मस्जिद हबीबनगर इलाके में कुत्ते ने 40 के करीब मासूम बच्चे और बच्चियों को
बेदर्जी से काट कर जख्मी कर दिया। सब लोग अपने सरपरस्तों के साथ मकामी कौंसलर मोहम्मद महबूब के हमराह सरकारी दवाखाना पहुंचकर उनके बेहतर इलाज मुआवजे के लिए सब दवाखाने मौजूद डॉक्टरों से अपील की और डॉक्टरों ने दवाखाने मौजूद जो खुसूसी इंजेक्शन है कुत्तों के काटने का इंजेक्शन देते हुए उनके इलाज मुआवजे को शुरू कर दिया। ये मामला सिर्फ एक महल्ले का नहीं है कि रोज़ाना महबूबनगर टाउन के किसी न किसी महल्ले में किसी न किसी को कुत्ते काट रहे हैं और वो दवाखाने को आ रहे हैं और जा रहे हैं। इस ज़िमन में कुत्तों को पकड़कर उनको मारने या उनको किसी महफूज मकाम मुंतकिल करने की नुमाइंदगी मुसलसिल मजलिसी कौंसलर ने बल्दिया और आवाम कलेक्टर ज़िला और कमिश्नर बल्दिया से मुसलसिल करते आ रहे हैं, लेकिन इन लोगों के कान पर जूने रेंग रही हैं। आज ऐसा मालूम हो रहा है कुत्तों को मारने के मामले में वो लोग कानून की बात कर रहे हैं, कुत्ते काट रहे हैं। इंसानों को मार रहे तो केस हो रहा है, लेकिन कुत्तों को मारने को कोई मामला पूछने वाला नहीं है। कुत्तों को ले आकर नसबंदी करके फिर लाकर उनको वार्ड में छोड़ रहे हैं। इसके अंदर बल्दिया का मुजरिमाना रूल है। मैं कलेक्टर ज़िला से ख्वाहिश करता हूँ कि वो फौरी तौर पर बल्दिया को जो भी कुत्ते अवेलेबल हैं उनको मारने का हुक्म जारी करें ताकि इंसानों की जान को से बचाया जा सके। इसके अलावा हमेशा कुत्तों को जो ज़माने में कुत्तों को बेल्ट डाल के उनकी निगरानी की जाती थी, लेकिन आज ऐसा कोई उसूल बल्दिया में नहीं है। मेरी कमिश्नर बल्दिया से ख्वाहिश है और कलेक्टर ज़िला और स्पेशल जॉइंट कलेक्टर जो इदारा मखाजानी के हैं लोकल बॉडीज़ के, मुझसे मैं मुतालबा है कि फौरी तौर पर रात में रात कमिश्नर को हुक्म देंगे वो तमाम कुत्तों को महलों से गिरफ्तार करें और आइंदा बच्चों को होने वाली परेशानी बचा सकें। जिन बच्चों को इंजेक्शन लगा दिया गया है उनके मजीद इलाज के लिए सरकार अपने तौर पर उनको मदद फराहम करे ताकि उनको बेहतर से बेहतर इलाज हो सके। जो गरीब लोग हैं उनकी माली मदद भी बहुत ज़रूरी है। हर आदमी परेशान है, बच्चे घर से निकलना मुश्किल हो गया है, ऐसा खतरा आ गया है जैसा खूनी भुक्के हैं। लिहाजा मेरी एक मरतबा इस कलेक्टर से ज़िला इंतजामिया से मेरा तालबा है कि वो कुत्तों को मारने का काम जारी करे। अभी रुकन असम्बली साहब ने भी दवाखाना पहुँचकर बच्चों का मुआयना किया है, उन्होंने भी कार्रवाई का तयक़ुन दिया है। मैं यकीन करता हूँ कि आइंदा फिर कभी कोई बच्चे को कुत्ता नहीं काटेगा और बल्दिया और सरकार इस मामले में इक़दाम करेगी।